మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు. నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని 7వ భాగం గురించి 5 నిమిషాల్లో క్లుప్తంగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో 7వ భాగం చాలా చిన్నది మరియు ఒకే ఒక అధికరణం 238ను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ భాగం రద్దు చేయబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాష్ట్రాలను 4 రకాలుగా వర్గీకరించారు. పార్ట్ ఏ రాష్ట్రాలు. ఇవి పూర్వపు బ్రిటిష్ ఇండియాలోని ప్రావిన్సులు, ఉదాహరణకు మద్రాస్, బొంబాయి, పంజాబ్. పార్ట్ బి రాష్ట్రాలు. ఇవి పెద్ద రాజరిక రాష్ట్రాలు, ఉదాహరణకు హైదరాబాద్, మైసూర్, జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాలకు గవర్నర్ బదులుగా రాష్ట్ర ప్రముఖుడు అధిపతిగా ఉండేవారు. పార్ట్ సి రాష్ట్రాలు. ఇవి చిన్న రాజరిక రాష్ట్రాలు మరియు కొన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్సులు, ఉదాహరణకు ఢిల్లీ, అజ్మీర్, కూర్గు. పార్ట్ డి రాష్ట్రాలు. ఇందులో కేవలం అండమాన్ నికోబార్ దీవులు మాత్రమే ఉండేవి. 7వ భాగం అధికరణం 238 ప్రధానంగా పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉండేది. ఈ నిబంధనలు పార్ట్ ఏ రాష్ట్రాలకు వర్తించే రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను పార్ట్ బి రాష్ట్రాలకు ఎలా వర్తిస్తాయో వివరిస్తాయి. ముఖ్యంగా పార్ట్ బి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి విషయంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. అయితే 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. ఈ సవరణలో రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేసి కేవలం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ పునర్వ్యవస్థీకరణ ఫలితంగా అధికరణం 237 మరియు రాజ్యాంగంలోని 7వ భాగం పూర్తిగా రద్దు చేయబడింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 7వ భాగం ఉనికిలో లేదు. కాబట్టి 7వ భాగం భారత రాజ్యాంగం చరిత్రలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. అది భారతదేశ రాష్ట్రాలను పరిణామ క్రమాన్ని చూపుతుంది. ఇది ఇప్పుడు రద్దయినప్పటికీ మన దేశ పరిపాలనా వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకోవడానికి దీని గురించి అర్థం చేసుకోవడం అవసరం. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శుభదినం.